రాష్ట్రంలో కొనసాగుతున్న పెట్రోల్ డీజిల్ కొరతను నిరసిస్తూ సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ సెంటర్లో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెట్రోల్ బంకుల వద్ద గంటల తరబడి వేచి ఉన్న ఇంధనం దొరకక సామాన్యులు పడుతున్న ఇబ్బందులపై నాయకులు మండిపడ్డారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు 66 పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయని, అరకొరగా స్టాక్ ఉన్న చోట వాహనదారులు నిద్రాహారాలు మాని క్యూ లైన్స్లో నిలబడాల్సి వస్తోందని సిపిఎం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. డీజిల్ కొరత కారణంగా ప్రజా రవాణా, సరుకు రవాణా వాహనాలు నిలిచిపోయాయని, దీనివల్ల రవాణా రంగ కార్మికులు ఉపాధి కోల్పోవడమే కాకుండా నిత్యావసర ధరలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పండించిన పంటలు చేతికి వచ్చే సమయంలో డీజిల్ దొరకక కోత మిషన్లు ఆగిపోయాయని, అకాల వర్షాల భయం మధ్య రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని నాయకులు పేర్కొన్నారు. ఒకవైపు ఇంధన కొరత లేదని ప్రభుత్వం ప్రకటనలు చేస్తోందని, మరి బంకుల్లో స్టాక్ ఎందుకు లేదో తేల్చాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాలు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయా అన్న కోణంలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నారు. ఎండ తీవ్రత వల్ల ప్రజలు 3 రోజులుగా బంకుల వద్ద వరుస కడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిపిఎం నాయకులు తోటమద్దులు, గౌస్, వెంకటలింగం, శ్రీనివాసమూర్తి, కార్యకర్తలు హుసేని, వెంకట్రావు, జైలాన్, పాములేటి, వెంకటరమణ, ఇలియాస్తో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల పట్టణంలో పెట్రోల్ డీజిల్ కొరత విపరీతంగా ఉంది. బంకుల దగ్గర ప్రజలు వెహికల్లతో నిలబడి చాలా ఎండకు, ఇప్పుడున్నటువంటి వేడిమికి ఎండకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండకు నిలబడి ప్రజలు. కాబట్టి ప్రభుత్వము, అధికారులు ఈ పెట్రోల్ డీజిల్ కొరతను వెంటనే నివారించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే మన నంద్యాల జిల్లా కలెక్టరు మేడం గారు పెట్రోల్ డీజిల్ కొరత లేదని చెప్తా ఉన్నారు. కానీ పెట్రోల్ డీజిల్ కొరత లేకుంటే ఈ బంకులు ఎందుకు పెట్రోల్ డీజిల్ కొరతను సృష్టించి ప్రజలను ఇబ్బందులు చేసి లైన్లో నిలబెట్టి ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. పెట్రోల్ డీజిల్ కొరత వలన చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. అట్లనే నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి. కాబట్టి పెట్రోల్ డీజిల్ కొరతను వెంటనే నివారించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ, నంద్యాల పట్టణంలో దాదాపు 3 రోజుల నుంచి నంద్యాల పట్టణంలో ఉండే ప్రజలకు, పక్కన ఉండే పల్లెల్లో ఉండే ప్రజలకు పెట్రోల్ డీజిల్ దొరకక పెట్రోల్ బంకుల దగ్గర ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. కానీ అధికారులు మాత్రం పెట్రోల్ కొరత లేదని చెప్పేసి కలెక్టర్ గారు స్వయంగా చెప్తున్నారు. కానీ నంద్యాలలో ఉండే దాదాపు సగం బంకులు మూతపడిపోయినాయి. మళ్ళీ పెట్రోల్ కొరత లేకుంటే బంకులు ఎందుకు మూతపడతాయని చెప్పేసి మేము సిపిఎంగా ప్రశ్నిస్తున్నాం. మరి అదేవిధంగా ఈరోజు డీజిల్ కొరత మూలంగా ఈరోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వరి కోతలు కొయ్యాలా, మొక్కజొన్న కోతలు కొయ్యాలా అంటే ఆ మిషన్లకు డీజిల్ అవసరం. కానీ ఈరోజు ఆ డీజిల్ లేక మిషన్లు కూడా ఆగిపోయిన పరిస్థితి ఉంది. ఈరోజు బాగా ఎండలు ముదిరిపోతున్నాయి. మరోవైపు డీజిల్, పెట్రోలు అందుబాటులో లేకుండా ప్రజానికం అల్లాడిపోతున్నారు. దీనికి కారణం మన దేశానికి రావాల్సినటువంటి పెట్రోలు, డీజిల్, ఆయిల్ ఈ ముడిసరికి రాక కారణం ఏమిటి అంటే ఇరాను ఇజ్రాయెల్ యుద్ధంలో ఒక భాగంగా హర్మోజ్ అనే ఒక జలసంధిని దిగ్బంధనం ఇరాన్ వాళ్ళు చేశారు. అందుకని 20% ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఆయిల్ అక్కడ ఆగిపోవడంతో మనకు రావడానికి అవకాశం లేదు. మరొక వైపు రష్యాతో అంతో ఇంతో తీసుకుందామనే ప్రయత్నం చేస్తే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అనే పెద్ద మనిషి అది తీసుకోకూడదని మన ఇండియాకు షరతులు పెడుతున్నాడు. ఇండియా ప్రభుత్వం పూర్తిగా అమెరికన్ సామ్రాజ్యవాదానికి లొంగిపోయి పాదాక్రాంతమయ్యే పరిస్థితి ప్రజానికము చూస్తున్నారు. పెట్రోలు, డీజిల్ కొరత వల్ల సామాన్య ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు. ధరలు పెరిగిపోయినాయి. అది కాదు ఇది కాదు అనే పరిస్థితి ఉంది. ఓ ప్రక్కనేమో
పైన మంత్రి గారేమో ఏమీ కొరత లేదని టీవీలో మాట్లాడతారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కొరత లేదని మాట్లాడుతుంది. నాదెండ్ల మనోహర్ కలెక్టర్ గారు మాట్లాడారు. మరి పెట్రోల్ దగ్గర ఏమో బారులు తీరి ఉన్నారు. ఇదేమిటి వైచిత్యం? డీజిల్ యజమానితో పెట్రోల్ బంక్ యజమానితో మాట్లాడినారు నిన్న రాత్రి. మేము ఖచ్చితంగా సప్లై చేస్తామండి అని. సప్లై ఉంటే కదా సప్లై చేయడానికి. ప్రభుత్వం చేసే తప్ప, లేదు పెట్రోల్ బంకులు యజమానులు చేసే తప్ప, లేదు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా? ఏమీ లేదు.